ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. వీళ్ళకి కొంచెం ఫేవరబుల్ గానే ఉందని చెప్పాలి. ఏల్నాట్స్ అని ఉంది, అది మనకి తెలుసు. కానీ ఏంటంటే శని కూడా రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ హెల్త్ కాపాడుకోవాలి. అది ఫస్ట్. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. బట్ మనం మిగతా ప్లానెట్స్ చూసామంటే సెకండ్ హౌస్ రాహు, థర్డ్ హౌస్ ఏమో మార్స్, అది కూడా మూవ్ అవుతున్నారు. ఫోర్త్ హౌస్లో జూపిటర్, మంచి సంచారం అది కూడా. ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్స్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ బాగుంది, తర్వాత దిగుతున్నాయి అనమాట. అండ్ వీనస్ కూడా మన సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ మనకేమో దిగుతోంది, 5th నుంచి 6th దిగుతోంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది, ఎస్పెషల్లీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సపోర్ట్ రావాలి. సపోర్ట్ సిస్టమ్ అనేది వీళ్ళకి బాగుంటుంది స్టార్టింగ్లో. అలాగే దాంపత్య జీవితం మనం చూసామంటే వీళ్ళకి అనుకూల పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకున్న ఒక విషయం, సపోజ్ నా గోల్ ఇది, నేను చేయలేకపోతున్నా అనుకున్న విషయం, అది మరీ పునర్ జన్మ ఇచ్చినట్టు ఆ గోల్కి అది చేయడం అనేది జరుగుతుంది, దాంట్లో ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రెట్రోగ్రేషన్ కొంచెం ఏంటంటే హెల్త్ విషయంలో ప్రాబ్లమ్ ఇస్తుంది, అలాగే కొన్ని లాసెస్, ఫైనాన్షియల్ లాసెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా కొత్త కార్యక్రమం మొదలెట్టాలి అన్న దానికి కూడా ఊపు అందుకుంటుంది అనమాట. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ మనకి. అలాగే మనం చూసామంటే వీనస్ 6th లోకి దిగినప్పుడు లవ్ రిలేషన్షిప్ అనేది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అలాగే ఫైనాన్షియల్ గా కూడాను ప్రాబ్లం. అలాగే ఏంటంటే ఎనిమీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ పొలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి. మనం చూస్తూ ఉంటాము, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్ మూలాన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే మార్స్ 4th హౌస్ మూవ్ అయినప్పుడు కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో అలాగే తోబుట్టువులకి కొంచెం బాగుంటుంది వాళ్ళకి. అదే వాళ్ళు బిజినెస్లో ఉన్నా, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నా కూడా అది బాగానే ఉంటుంది. ఎందుకంటే దృష్టి ఉంటుంది, యాక్చువల్గా శని దృష్టి అనేది మనకి 3వ ఇంటి మీద కూడా ఉంటుంది. సో మార్స్ మీద ఉంది కనుక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ధైర్యం ఎక్కువ ఉంటుంది కనుక, కరేజ్ ఎక్కువ ఉంటుంది కనుక అది స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కూడా బాగానే ఉంటుంది. జూపిటర్తో 3rd లార్డ్ కలిసినప్పుడు కూడా ఎందుకంటే కెరియర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రెండు బాగానే ఉన్నాయి. ఎట్టు తగులు అనేది ఇంకా కామన్, ఎందుకంటే శ్రమపడే యోగం, ఏళ్ళ సరి ప్రభావం ఎవరు మనం తీసేయలేము. కూడానే శని ఉన్నాడు. అందుకని మనం ఏంటంటే డిసిప్లిన్డ్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఏం చెప్పాలి అంటే డిసిప్లిన్ పాటించాలి. ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అంటే చేయాలి, అది సాధించాలి. నేను ఈ రోజు చేస్తాను అన్నది రేపు ఎల్లుండి చేయకూడదు, అంతే కదా. సో డిసిప్లిన్ అంటే అదే కదా, క్రమశిక్షణ అంటే అదే. సో ఎస్పెషల్లీ ఇది చెప్పడం ఏంటంటే స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో ఏంటంటే సెకండ్ రాహు ఉంది కనుక సడన్గా మనకి ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పాలి. 8th కేతు ఉన్నాడు కనుక కొంచెం దాంపత్య జీవితంలో మనకి విభేదాలు వచ్చే, అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చేది, ఎస్పెషల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో మనం చూసామంటే ప్రాపర్టీ ఇష్యూస్లో కూడా, అంటే ఏంటంటే డబ్బు పంపకంలోను, ప్రాపర్టీ పంపకంలోను కొన్ని మనకి ఏంటంటే తేడాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఎక్కడైనా ప్రాపర్టీని మనం పెట్టాం, కోర్టులో ఉంది అంటే దాంట్లో కూడా ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఎక్కువయ్యి కొంచెం ఛాన్సెస్ ఏంటంటే ప్రతికూల పరిస్థితులు చూపిస్తున్నాయి అనమాట. అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. ఫైనాన్షియల్ లాసెస్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్త. 5th హౌస్ నుంచి ప్లానెట్స్ మూవ్ అయితే చాలా 6th హౌస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో అందుకోసం అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాగే 7th లార్డ్ కూడా 6th నుంచి మళ్ళీ 7th మూవ్ అవుతాడు. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్ ఆల్సో మన పార్ట్నర్షిప్ బిజినెస్లో, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి, అడ్డంగాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం అనుకోకుండా ఎందుకో ఖర్చు వస్తుంది కనిపిస్తుంది. అలాగే ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువే ఉంది.
కానీ అందులో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే శ్రమ అనేది అధికం. అంటే అన్నీ ఏంటంటే సాఫ్ట్‌గా అయిపోవన్నమాట. అంటే ఏంటంటే కొంచెం కష్టపడాల్సిందే అన్ని హ్మ్. దాంట్లో కూడాను. ఎన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకున్నా ఏదో ఒకటి అడ్డం ఆటంకాలు ఉన్నాయి, వస్తూ వస్తూ ఉంటాయి. ఉంటుంది. ఎందుకొస్తుందో తెలీదు. ఉమ్. ప్లానెటరీ పొజిషన్స్ మనకి అట్లా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పొలిటీషియన్స్‌కి చెప్పాను కదా! కొత్తగా పాలిటిక్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి మనం మాట్లాడుకోవాలి. కొత్తగా పాలిటిక్స్ జాయిన్ అవ్వాలి, నేను దాంట్లో రావాలి, విస్తరించాలి అనే వాళ్ళకి కూడా అడ్డంగాలు తప్పవు. Right. ఏదైనా కొత్త పని అనేది ఈ కొంచెం కష్టం. కష్టమే. కానీ ఎప్పుడో పెట్టుకున్న గోల్ మాత్రం సాధిస్తారు. సాధిస్తారు. అంటే ఏంటంటే ఆల్రెడీ అనుకున్నది ఒకటి కదా! ఎప్పుడు మ్మ్. అనుకుని సాధించడానికి కొంచెం టైం పడుతుంది. పరిహారాలు, కలర్స్ అదే పరిహారం చేయాలి అంటే తప్ప శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. నవగ్రహాల చుట్టూ అట్లీస్ట్ మినిమం 54 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. శని భగవానుడు కూడా, ఈశ్వరుడు కూడా కాళ్ళు కూడా పట్టుకోవాల్సిందే. అలాగే మనం చూసామంటే గోవుకి, అలాగే కుక్కకి కూడా, నల్ల గోవుకి నల్ల కుక్కకి మనం ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మన చేత్తో పులిహార, అంటే శనికి పులుపు అంటే చాలా ఇష్టం. పులిహార చేయడం కానీ లేకపోతే ఏదైనా పుల్లని వస్తువు చేసి అందరికి పంచిపెట్టడం అనేది చేస్తే ఇంకా చాలా మంచిది. ఇవన్నీ చేస్తే ఏంటి కొంచెం తగ్గుతుంది మనకి ఏంటి ఆ ప్రభావం, ప్రతికూల పరిస్థితి అనేది కొంచెం తగ్గుతుంది. అందుకనే మనం మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాం అని చెప్పి. అటు రాబడి ఉంటుంది, అట్లా పోబడి ఉంటుంది. అంటే రాబడి కన్నా పోబడి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఫీల్ అవుతాం, యాంగ్జైటీ గురవుతాం, స్ట్రెస్ గురవుతాం అనమాట. అందుకోసమని చెప్పడం జరుగుతోంది. బేసిక్గా మనం దిక్కులకు వచ్చామంటే మనం ఎక్కువ ఇటువైపు సౌత్ చెప్తూ ఉంటాము. కానీ ఏంటంటే సౌత్ ఎక్కువ చెప్పాం కనుక సౌత్ ఈస్ట్ ఫర్ లేడీస్ అని చెప్తాం. అంటే ఆగ్నేయం కనుక కొంచెం ఉధృత ఎక్కువ ఉంటుంది కనుక చెప్పడం అనేది జరుగుతోంది అనమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే వైలెట్ కలర్ ఎక్కువ వైలెట్ కలర్. అండ్ ఏంటంటే అలాగే మనం గోల్డ్, ఎందుకు గోల్డ్ చెప్తామంటే ఇప్పుడు సూర్య సంచారం కూడా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇవి రెండు వేసుకుంటే వార్డ్రోబ్ లో మనం యాడ్ చేసుకుంటే, ఎస్పెషలీ సాటర్డేస్ వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశిని యాక్చువల్గా రాహు కూడా మనం చెప్తూ ఉంటాం, రాహు అధిపతి, కానీ శని బేసిక్గా అధిపతి. అలాగే ఏంటంటే రాహు కూడా చెప్తాం అనమాట. అందుకని డార్క్ కలర్ వేసుకుంటే, వైలెటిష్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. సో చాలా చక్కగా వివరించారు మ్యామ్. అది కుంభరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కొన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. మీరు ఎప్పుడో అనుకున్న ఏదో కోరిక లేదా ఏదో తలంపు ఖచ్చితంగా ఈ నెలలో నెరవేరుతుంది. అది శుభవార్త అనే చెప్పొచ్చు. ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పారు, మిశ్రమ ఫలితాలు అని చెప్పారు, పరిహారాలు చెప్పారు. ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వలన మనకి ఎంతవరకు కలిసి వస్తుంది, మన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే కలర్స్, దిక్కులు ఇవన్నీ పాటించే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, లేదా మేడంకి కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా జాతకాలు చూపించుకోవచ్చు. జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తా మళ్ళీ కలుస్తాను. నమస్తే.